హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాంలో 22వ రోజు ఉన్నాం. ఈ 22వ రోజు వీడియో ప్రారంభించే ముందు మీకు అందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, ఇది కిడ్స్ ఛానల్ కాబట్టి నోటిఫికేషన్స్ అందరికీ వెళ్ళట్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టాను వాట్సాప్ ఛానల్ది. మీరు అక్కడ దాన్ని ఫాలో అయినట్లయితే నేను ప్రతి వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేయగానే ఆ లింక్ తీసుకొచ్చి నేను అక్కడ వాట్సాప్ ఛానల్లో పేస్ట్ చేస్తాను. అక్కడ మీరు కావాల్సినటువంటి వాళ్ళు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ వీడియోని మీరు అక్కడ చూడొచ్చు. కాబట్టి అందరూ కూడా దయచేసి అక్కడ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. రైట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం మొదలు పెట్టేద్దాం మన 22వ రోజు వీడియో. ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాము? ఇక్కడ ఒక బొమ్మ వచ్చింది కదా, చూసి చెప్పండి. దీన్ని చాలా మంది ఆకాశం అని, మబ్బులని అంటున్నారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, మేఘం. ఏమిటది? మేఘం. 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 అదేవిధంగా ఇక్కడ చూడండి, చేప కదా, దీన్ని ఝషం అని కూడా అంటాం. ఝషం. ఇక్కడ మనం ఝషం. ఝషం. రైట్. ఇక్కడ మనము రెండు కొత్త అక్షరాలు నేర్చుకున్నాము. వీటి సంగతి చూద్దాం ఒకసారి. ఇది చూడండి, ఇది ఘ, మేఘం. ఇక్కడ మూడోది, ఇది ఝ, ఇది ష. అంటే మొత్తం మూడు కొత్త అక్షరాలు నేర్చుకున్నాం. ఇది ఘ. ఈ ఘాని మామూలుగా శనగలో గా నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. ఇది గా. ఇది మామూలుగా గా అని పలుకుతాం. ఇదేమో ఘ. దీన్ని మహాప్రాణాక్షరం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇది ఝ. మనము కంజరలో జాని ఈ విధంగా పలుకుతాం. ఇది జ. ఇది ఝ. ఇది గ. ఇది ఘ. ఇది జ. ఇది ఝ. అట్లనే ఇది ష. మామూలుగా శనగలో షాని ఈ విధంగా పలుకుతాం. ఇది ఉషాలో ష. ష. రైట్. శనగ, ఉష. సో ఈ రెండు మనం పలికేటప్పుడు తేలా ఉండదు. ఇది ష, ఇది ష. ఈ విధంగా పలకడంలో స్పష్టంగా మీరు ధ్వనిని గుర్తించాలి. రైట్. మేఘం, ఝషం. మరి ఇంకా కొన్ని పదాలు చూద్దాం ఇప్పుడు. ఈ బొమ్మ ఏంటి తెలుసా? ఈయన తపస్సు చేసుకుంటారు కదా, ఈయన పేరు ఋషి. ఈయన ఏమంటారు? ఋషి. 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 రైట్. ఇక్కడ ఏముంది? దుప్పి అంటున్నారు. సో ఇది జంతువు. జంతువుని మృగం అని కూడా అంటారు. మృగం. ఇక్కడ మీకు మృగం, మృగం, మృగం. ఈ ము అంటే మా కింద ఇక్కడ ఒక గుర్తు ఉంది. ఈ గుణిత గుర్తుని రుత్వం అంటాం. దీన్ని ఇలా రాయాలి, రుత్వం. ఈ రుత్వము మనం గుణిత గుర్తులు అన్నింటిలో తెలుసుకున్నాం, కానీ ఒకటి మాత్రం ఆపేసాం, అది రుత్వం. ఈ రుత్వం గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మాకు రుత్వం ఇస్తే మృ అని, కాకు రుత్వం ఇస్తే క్రు అని, గాకు రుత్వం ఇస్తే గురు అని మనము పలకాల్సి ఉంటుంది. ఈ రుత్వం వచ్చినప్పుడు ఈ రు అనేటువంటి శబ్దం దీన్ని పలుకుతాం. మనం సాధారణంగా చెప్పుకున్న దీర్ఘం వచ్చినప్పుడు అచ్చుల్లో ఉన్నటువంటి ఆ అనే శబ్దాన్ని పలుకుతాం. కాకు దీర్ఘం ఇస్తే కా అని, గాకు దీర్ఘం ఇస్తే గా అని, చాకు దీర్ఘం ఇస్తే చా అని ఎట్లయితే అన్నామో, ఇక్కడ రుత్వం ఇచ్చినప్పుడు మాకు రుత్వం ఇస్తే మృ, కాకు రుత్వం ఇస్తే క్రు, గాకు రుత్వం ఇస్తే గురు, చాకు రుత్వం ఇస్తే చురు. ఈ విధంగా పలకాల్సి ఉంటుంది. సో మనం రు అనేది నేర్చుకున్నాం. అదేవిధంగా రుత్వం అనేటువంటి గుణిత గుర్తు గురించి కూడా తెలుసుకున్నాం కదా. రైట్ పిల్లలు, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి అక్షరాలకి గుణిత గుర్తులు చూద్దాం. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఎత్వం, ఎత్వం దీర్ఘం, ఐత్వం, ఒత్వం, ఒత్వం దీర్ఘం, ఔత్వం. సున్నాతో పాటు మనం నేర్చుకున్నటువంటి మూడు అక్షరాల గుణితం మొత్తం కూడా వచ్చేసింది. అయితే మీకు ఇక్కడ కొమ్ము, కొమ్ము దీర్ఘం తర్వాత మనకు రుత్వం అనేది రావాలి. ఆ రుత్వం గురించి నేను మీకు ఈ వీడియోలో తర్వాత వివరిస్తాను. రైట్. ముందుగా మనం నేర్చుకున్నటువంటి మూడు అక్షరాలకు ఏ విధంగా పలకాలో చూద్దాం. ఘ, ఘ, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘే, ఘే, ఘై, ఘో, ఘో, ఘౌ, ఘం. ఝ, ఝా, ఝి, ఝీ, ఝు, ఝూ, ఝే, ఝే, ఝై, ఝో, ఝో, ఝౌ, ఝం. ష, షా, షి, షీ, షు, షూ, షే, షే, షై, షో, షో, షౌ, షం. రైట్. సో ఇది మనము మూడు అక్షరాలకి గుణింతాలు. ఇక్కడ చూడండి, రుత్వం గురించి చెప్తా అని చెప్పా కదా, ఇది రుత్వం. ఈ రుత్వము మనకు కాకు రుత్వం ఇస్తే క్రు అని పిలవాలి. గాకు రుత్వం ఇస్తే గురు అని పిలుస్తాము. రైట్. కాకు వృత్తం ఇస్తే క్రు అని, గాకు వృత్తం ఇస్తే గురు అని, తాకు వృత్తం ఇస్తే త్రు, ఈ ధ్రు. ఇలా బ్రు, త్రు, ప్రు. ఈ విధంగా వీటిని పలుకుతూ ఉంటాం. క్రు.
రైట్. ఇవి మనకు వృత్తంతో కూడినటువంటి కొన్ని పదాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి కొన్ని నేను ఇప్పుడు చదవడానికి మీకు వినిపిస్తాను. కృష్ణుడు, వికృతి, ఆకృతి, గృహం, తృణం, రైట్, మృదంగం, ప్రకృతి, విజృంభణ, మృగం, బృందం, మృగశిర, తృతీయ, కృషి, సృజన. సో ఇక్కడ మనకి చాలా పదాలు ఉన్నాయి. వీటి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ వృత్తం పదాలన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. సరేనా పిల్లలు? రైట్. మరి ఇప్పుడు ఇక్కడ మనకి పాఠం ఉంది. ఈ పాఠం చదివి ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి రు, ఘ, ఝ, ష వృత్తం ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చదవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇప్పుడు మనం ముందు దీన్ని చదువుదామా? ఋషులు తపస్సు చేశారు, దేవుని కృపను పొందారు, మేఘాలు కమ్ముకు వచ్చాయి, వానలు మెండుగా కురిశాయి, వాగులు వంకలు పొంగాయి, చెరువులు అలుగులు దుంకాయి. రైట్. ఋషులు తపస్సు చేశారట, దేవుని కృపను పొందారు, మేఘాలు కమ్ముకు వచ్చాయి, వానలు మెండుగా కురిశాయి, వాగులు వంకలు పొంగాయి, చెరువులు అలుగులు దుంకాయి. దీంట్లో మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి అక్షరాలు ఏమున్నాయో చూద్దాం. రైట్. చూడేది రు, తర్వాత ఇంకొకటి షు, ఋషులులో ఋషు. ఇది చూడండి కృ, ఇదేంటిది ఘా. రైట్. మళ్ళీ ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి, వీటిని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. రైతు పొలముకు వచ్చాడు, కృషితో పంటలు పండించాడు, జాలరి చెరువుకు వచ్చాడు, ఝషాలనెన్నో పట్టాడు, పంటలు జశములు అంగట్లో అమ్మి డబ్బులు సంపాదించారు. రైతు పొలముకు వచ్చాడు, కృషితో పంటలు పండించాడు, జాలరి చెరువుకు వచ్చాడు, జశాలనెన్నో పట్టాడు, పంటలు జశములు అంగట్లో అమ్మి డబ్బులు సంపాదించారు. ఇందులో మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి అక్షరాలను గుర్తుపడదాం. రైట్. కృషి, కాకు వృత్తం ఉంది, కింద వృత్తం ఉంది కృషి. ఝ, జశాలు ఎన్నో పట్టాడు, ఝ. దాంట్లో షాకు దీర్ఘం ఉంది, షా, ఝషా. తర్వాత మళ్ళీ ఝ ఉంది చూడండి, ఝ. మళ్ళీ ఇక్కడ షా ఉంది, షా. మరి ఇప్పుడు మనం కొన్ని పదాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి. శృతి, జాగృతి, గృహం, బృందం, మేఘం, మాఘం, ఝషం, ఝరి, ఋషి, ఋతువు, ఉష, షికారు, కషాయం, కాషాయం, ఘంటారావం, ఝంఝామారుతం. రైట్. ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. నృపతి, నాకు వృత్తం ఇచ్చింది అక్కడ. నృపతి అంటే తెలుసా? రాజు. నృపతి అంటే రాజు. ఇంకొక వాక్యం చదవండి. ఝషం అంటే తెలుసు కదా, ఇప్పుడు దాకా చూసాం మనం. చేప. ఝషం అంటే చేప. మృగం అంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, మృగం అంటే ఏంటి? మృగం అంటే జంతువు. ఘటం అంటే ఏంటది? కుండ. ఘటం అంటే కుండ. రైట్ పిల్లలు. సో ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అక్షరాలు, వాటితో ఉన్నటువంటి గుణిత గుర్తులు, వాటితో ఉన్నటువంటి పదాలు. రైట్. మరి మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చేరే విధంగా ఈ వీడియో షేర్ చేయండి. ఇది కిడ్స్ ఛానల్ కాబట్టి నోటిఫికేషన్ సెలెక్ట్ లేదు కాబట్టి మీరు అందరూ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేయండి. అక్కడ నేను ప్రతిరోజు అప్లోడ్ చేసిన వీడియోని అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.